మొత్తానికి పైనంతా క్లీన్ చేసి, మొత్తం తోముడు, పాముడు, సర్దుడు అన్నీ అయ్యేసరికయితే 3 డేస్ అయితే టైం పట్టింది. ఈ 3 డేస్‌లో నాకు రోజు కూడా ఈ జలుబు, దగ్గు ఎక్కువైపోయి ఫీవర్ కూడా వచ్చేసింది. ఇంకా 2 డేస్ గ్యాప్ అయితే తీసేసుకున్నా అనమాట. తీసేసుకొని నా బాధ అయితే చూడలేక మా చెల్లి కూడా కిచెన్ క్లీనింగ్‌కయితే వచ్చిందనమాట. అన్నిటికంటే పెద్దది, కష్టమైనది కూడా ఈ కిచెన్ క్లీనింగేనండి బాబు. సరేలే వచ్చిందే కదా అనేసి మొత్తం కిచెన్ క్లీన్ అయితే చేసేసాము. ఆ రోజే తోమేసాం కూడా. ఒకరు తోముడు, ఒకరు పాముడు, మా అత్తగారు మొత్తం తుడవడం అనమాట. రూమంతా కూడా ఆ డస్ట్ పడడం వల్ల ఇంకాస్త ఎక్కువైపోతుంది కోల్డ్ అని చెప్పి నేను అస్సలు చేరుకోలే. ఇక్కడ మాత్రం తోముడు, పాముడు మా ఇద్దరం చేసుకున్నాము మా చెల్లి నేను. మేమివన్నీ క్లియర్ చేసేలోపు మా అత్తగారు మొత్తం లోపలైతే క్లీన్ చేసేసారు. వెళ్ళి ఇంకా సర్దేయడమే. ఏవి ఎలా పెట్టాలో మా అత్తగారు డైరెక్ట్ చేస్తున్నారనమాట. మేము అలా కాకుండా నాకు నచ్చినట్టు చేస్తుంటే వద్దొద్దు అని ఆమె ఎక్కి చేస్తున్నారు. కానీ మేము వీడియో తీస్తున్నామని చెప్పి దిగిపోతున్నారు. మీరే సర్దుకోండి నచ్చినట్టు అని చెప్పేశారు. అంతసేపట్లో మా అత్తగారు ఖాళీగా ఉండకుండా పప్పులు, ఉప్పులు అన్నీ ఖాళీ చేసి, ఆ డబ్బాలు మొత్తం తోమి, నీట్‌గా తుడిచి ఆరబెట్టేశారు. మేము ఇలా సర్దేశామనమాట. తర్వాత ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేశాను. ప్రస్తుతానికైతే ఇలా సర్దాను. తర్వాత ఎలా మార్చుతానో నాకైతే తెలీదు. నచ్చితే ఒక చిన్న లైక్.